should enjoy the food where it is meant to be. While having fun, don't listen to these parents, okay? Have fun while eating food. టీనేజ్ బాయ్స్ అండి, కాంట్ డూ ఎనీథింగ్, ఇలాగే ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నీకు ఏం కావాలి అంటే స్పాగెటీ అండ్ మీట్ బాల్స్ అనేది. సరే అని చెప్పి కష్టపడి దానికోసం ఈ రెసిపీ నేర్చుకున్నాను. ఇవాళ ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీట్ బాల్స్ అన్నాక బైండింగ్ ఏజెంట్ ఏదో ఒకటి ఉండాలి. నేను ఇందులో బైండింగ్ ఏజెంట్గా ఓల్డ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్, ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. సో మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాము. నేను మొత్తం వేసుకోవట్లేదు, ఒక సగం తీసుకుంటున్నాను. అవసరమైతే ఇంకొంచెం వేసుకుంటాను తర్వాత. దీంట్లోకి నేను ఒక 250 గ్రాములు మీట్, ఇది మన ల్యామ్ మీట్ అండి, మటన్. ఇది మీరు దీన్ని దేనితోనే చేసుకోవచ్చు, చికెన్ మిన్స్తో చేసుకోవచ్చు. సో సీజనింగ్కి ఇది డిల్ అంటారండి. డిల్ అంటే సోయ కూర. నాకు ఎందుకో మీట్ బాల్స్లో సోయ కూర చాలా బాగా అనిపిస్తుందండి. ఇది మనమే కాదు, వాళ్ళు కూడా వాడుకునేది. సోయ కూర మటను నా లెక్కలో చాలా క్లాసిక్ కాంబినేషన్. ఇదేమో రోజ్మేరీ. నెక్స్ట్ నేను వేస్తుంది థైమ్ అండి. థైమ్ కూడా సన్నగా ఇలా గుంజేసేసి వేసేయడమే. ఈ థైమ్ భలే వాసన ఉందండి, నేను చెప్తున్నాను కదా. ఇది చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంది. ఇవన్నీ ఈ మీట్ బాల్స్ని బాగా అనిపిస్తాయి. మనం మన స్పైసెస్ అనుకుంటాం కానండి, మన స్పైసెస్ కానీ కూడా కొన్ని మంచి స్మెల్ ఇస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇది విత్ టైం నేర్చుకున్న చిన్న చిన్న ట్రిక్స్. మీ దగ్గర ఇవన్నీ లేవనుకోండి, అస్సలు బాధపడద్దు. సింపుల్గా మనం వేసుకునే కొంచెం గరం మసాలా పొడి ఇట్లాంటివి వేసుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. దాంట్లో నేను బాగా అంత గార్లిక్ అంటే ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. దీంట్లో యూజువలీ ఇది వేసుకోరు, అల్లం వేసుకోరు, ఎల్లిపాయలు వేసుకుంటారు వీళ్ళు. సో అందుకని మనం వెల్లిపాయలు అండ్ ఈ స్ట్రాంగ్ హర్బ్స్ వేసుకుంటున్నాము. వాళ్ళంటే పెద్దగా కొద్దిగా ఆర్గానో నా దగ్గర ఫ్రెష్ది లేదు, అందుకనే నేను డ్రై ఆర్గానో వేసుకుంటున్నాను. అండ్ కొంచెం వాళ్ళంటే పెద్దగా కారం తినరు కానండి, మనకు కారం పడుతుంది కదా, అందుకే సరిపడా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. సో ఇవన్నీ మీకు ఇవన్నీ దొరకట్లేదు అంటే రెడీ మిక్సెస్ దొరుకుతాయండి, ఇటాలియన్ స్పైస్ మిక్స్ అని, అది తెచ్చి కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది ఇందులో. సో ఉప్పు వేయడం మర్చిపోతున్నాను నేను, ప్రతిసారి ఉప్పు కూడా వేసుకుందాం. ఇది ఉప్పు, అబౌట్ 1 చెంచా ఉప్పు. ఇది ఒక 250 గ్రామ్స్ మిన్స్ ఉంటుందండి, దీనికి సరిపోద్ది అనుకుంటున్నాను నేను. నేనండి ఒక ఎగ్ షేప్ హోల్డ్ చేయాలి దీనికి అంటే, ఒక ఎగ్ వేసామనుకోండి ఇందులో బాగా షేప్ హోల్డ్ అవుతుంది. అందుకని ఒక ఎగ్ కూడా వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఇది చాలా బాగా మనం ఉండగట్టినా ఏం చేసినా చాలా చక్కగా ఉంటుంది. మనకి ఈజీగా కూడా చేసుకోవడానికి వస్తాయి ఉండలు. ఇలా కలుపుకున్నాక మనం కొద్దిగా ఇలా అనుకుంటే ఒకసారి ఏమవుతుందంటే కొంచెం ఇది కూడా సీజన్ కూడా అవుతుంది మీట్ మనకి, దానివల్ల బాగుంటుంది. మనం ఇలా మీట్ బాల్స్ చేసుకుంటే బాగుంటుంది, ఆ సైజ్ అయితే బాగుంటుంది. సో ఈ సైజ్ మీట్ బాల్స్ చేసుకుందాం. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే మీట్ బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని కొంచెం సియర్ చేసుకుందాం. సాస్ చేసుకునే ముందు వాటిని సియర్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనకి ఏగినట్టు ఉంటుంది ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత అవి కొద్దిగా షేప్ కూడా బాగా హోల్డ్ చేస్తాయి మనం సాస్లో వేసినప్పుడు.
సో ఇలా మనం మీట్ బాల్స్ వేసుకోవాలండి. వీటిని సియర్ చేయడానికి కొద్దిగా అలా టర్న్ చేసుకుంటూ సియర్ చేసుకుంటూ సరిపోతుంది. ఆల్ 3 సైడ్స్. చూసారా మంచిగా చక్కగా సియర్ అయిపోయినాయి. వీటన్నిటిని నేను తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది స్పాగెటీ వండడానికి నీళ్ళు బాయిలింగ్ తెచ్చాను. చూడండి ఎంత బాయిల్ అవుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు ఎంత వేయాలి అంటే బాగా ఉప్పుగా ఉండేటట్టు వేయాలి, ఎందుకంటే ఇది కడిగేస్తాం కాబట్టి. సో నేను ఓ 3కి చేస్తున్నాను. సో ఓ సగం ప్యాకెట్ మీద సగం ప్యాకెట్ వేస్తున్నాను. దీన్ని ఇలా నుంచోబెట్టాలి. అదేంటంటే కాస్త నీళ్ళు తగిలినా కొద్దీ, వేడి తగిలినా కొద్దీ ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఎరగకుండా వస్తుంది అప్పుడు స్పాగెటీ. నెక్స్ట్ స్పాగెటీ సాస్ చేసుకుందాం. ఇందులో ఇందాక ఆయిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం బటర్ వేస్తున్నాను నేను. ఇది కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే లేకపోతే మీకు అంత టేస్టీగా ఉండదు. కొంచెం బటర్ బాగానే 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకోండి. దానివల్ల దానికి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొద్దిగా నూనె ఉంది కాబట్టి మాడిపోకుండా ఉంటుంది బటర్. సో ఈ బటర్ వేసుకున్నాక ఫస్ట్ మనం కొద్దిగా గార్లిక్, ఆనియన్స్, కొంచెం సన్నగా కట్ చేసిన 4-5 మష్రూమ్స్, ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేద్దాం. దీంట్లో మిగతా హర్బ్స్ కూడా కొన్ని వేసుకున్నాం. రోజ్మేరీ, థైమ్, కొద్దిగా డిల్. సో దీన్ని ఇలా ఫుల్గా వేసేద్దాం, తర్వాత తీసేసుకోవచ్చు. ఇలా వేసేస్తే తర్వాత కావాలంటే సర్వ్ చేసేటప్పుడు ఇవన్నీ వేరేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో టిండ్ టమాటో ప్యూరీ వేస్తున్నాను. మీకు ఇది దొరకకపోతే ఏమీ పర్వాలేదు. మనం బెంగళూరు టమాటాలు లాంటివి తీసుకుని కొద్దిగా ఘాటు పెట్టి వేడి నీళ్ళలో వేసి పైన ఉన్న తొక్క లోపల ఉన్న గింజ తీసేసి ఇలా చేసుకుంటే ఇలాగే వస్తుంది. నేను కాస్త టైం సేవ్ చేయడానికి టిండ్ ప్యూరే వాడుతున్నాను. దీంట్లో కొద్దిగా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఉప్పు వేసానండి, కొంచెం దగ్గరకు వస్తుందని. దాంతోపాటు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, కారం ఉండాలని. కారం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేస్తాను తర్వాత. ఇది మంచిగా ఉడుకుతోంది కదండి. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసి ఈ మీట్ బాల్స్ అన్నీ వేసి మూత పెట్టి ఉడకనిద్దాం. పాస్తా కుక్ అవుతున్న వాటర్ తీసుకొని పోయండి. అప్పుడు సాస్కి కొద్దిగా ఆ స్టార్చినెస్ వచ్చి బాగుంటుంది. అలా సన్నగా కుక్ అవనివ్వండి. కొంచెం మర్చిపోయానండి, ఆ ఉడుకుతున్న పాస్తాలోకి కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి కొంచెం అతుక్కోకుండా బాగా వస్తాయి. మనకి పాస్తా కుక్ అయిపోయిందండి. ఇలా బ్రేక్ అవుతుందంటే కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ పాస్తాని మనం డ్రైన్ చేసుకుందాం. ఇలా ఈ పాస్తా దానిలో ఉన్న వేడితో మళ్ళీ కుక్ అవుతుంటుందండి. అందుకని కాస్త చల్లనీళ్ళు పోసి చల్లార్చేస్తే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోద్ది. ఇలా వీటన్నిటిని ఒకసారి తిరగమరగా వేస్తే కాస్త సాస్లో ఉడుకుతుంటాయండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది సాస్. సో మనము వీఆర్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్ విత్ బేసిల్ లీవ్స్ అండి. ఇవి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. నాకు ఇవి లాస్ట్లో వేస్తేనే బాగుంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే వాటి స్మెల్ అది అప్పుడు బాగా వీటికి తింటున్నప్పుడు ఫ్రెష్గా నోటికి తగులుతుంటాయి. సో వేసి ఇది ఫినిష్ చేసాము. ఇప్పుడు వెళ్ళి ప్లేట్ చేసుకుందాం. సో మనం కొంచెం పాస్తాని ఇలా చుట్టుకొని మధ్యలో పెట్టి ఇదేమో మీట్ బాల్స్ పెడదాం మీద. Yes. Yes, masterchef. సరిగ్గా తినరా? If you enjoy,
You should enjoy the food where it is meant to be. While having fun, don't listen to these parents, okay? Have fun while eating food. టీనేజ్ బాయ్స్ అండి, కాంట్ డూ ఎనీథింగ్. ఇలాగే ఉంటుంది. ఎలా ఉందో చెప్పు, కుక్ కూడా కాదు, ఎలా ఉందో చెప్పు. It's very good. ఓకే, వెరీ నైస్. అదండి సంగతి. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అంతతో షేర్ చేయండి. దేనికి సబ్స్క్రైబ్ చేయమంటారా? ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ, ఇంకేంటి. థ్యాంక్ యూ.